గత వైసీపీ ప్రస్తుత కూటమి ప్రభుత్వాలు అప్పులతో రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీసీసీ సభ్యులు మరియు పోరుమామిళ్ల మండల అధ్యక్షులు అన్వర్ తీవ్ర ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వంలో చేసిన అప్పుల గురించి విమర్శించిన కూటమి ఇప్పుడు అదే పంథాలో వెళుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 3.30 లక్షల కోట్లుగా ఉన్న అప్పులు ఇప్పుడు కూటమి ప్రభుత్వ పాలనలో 5 లక్షల కోట్లకు పెరిగాయని అన్వర్ ఆరోపించారు. గతంలో వైసీపీ పాలకులపై అప్పుల విషయంలో విమర్శలు చేసిన కూటమి నేతలు ఇప్పుడు వారి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడం కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకినట్లుందని ఆయన ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేస్తూ ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పులు 3,36,000 కోట్ల రూపాయలైతే నేడు ఆ అప్పులు పెరిగి 5,60,000 కోట్ల రూపాయలకు చేరినటువంటి సందర్భం. ముఖ్యంగా ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలోనే 1,38,000 కోట్ల రూపాయల అప్పును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది చేసింది. మరి తలసరి ఆదాయాన్ని పెంచాల్సింది పోయి తలసరి అప్పును పెంచుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం సమాధానం చెప్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ముఖ్యంగా గత వైసీపీ పాలకులు చేసినటువంటి అప్పును, ఆ యొక్క అప్పుపై నానా యాగి చేసినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు అదే అప్పుల్ని ఇంకా పెంచుకుంటూ పోతా ఉంది తప్ప తగ్గించినటువంటి మార్గం ఏ మార్గం కూడా తను వెతకకుండా తన యొక్క పరిపాలన అటువంటిది కొనసాగిస్తూ ఉంది. అంటే అత్తకు కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందన్న చందంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి అనేటువంటిది కనిపిస్తూ ఉంది. గతంలో ఇన్ని వేల కోట్ల రూపాయలు అనేటువంటిది అప్పులుగా ఉన్నటువంటి ఈ రాష్ట్రం అంతా కూడా మరి ఇంకా ఇప్పుడు ఏమైనా తేరుకుంటుందా అంటే ఇంకా అప్పుల ఊబిలోకి కూరుకుపోయినటువంటి సందర్భం. పోనీ ఈ అప్పుల వల్ల ఏమన్నా అభివృద్ధి జరుగుతూ ఉందా అంటే అది కూడా లేదు. కేవలం సంక్షేమం ఒక్కటే. అభివృద్ధి అనేటువంటిది ఒక చోట మాత్రమే కేంద్రీకృతమై కేవలం అమరావతి రాజధాని ప్రాంతంలోనే అమరావతి కట్టాలని చెప్పేసి ఒక్క సూచన తప్ప రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా ఒక్క ఇటుక కూడా పేర్చినటువంటి సందర్భాలే. ఇప్పుడు కనీసం ప్రభుత్వం అనేటువంటిది మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ యొక్క మెడికల్ కాలేజీలో కూడా పిపిపి విధానాన్ని అమల్లోకి తీసుకురావడం అనేటువంటిది ఇంకా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. మరి మీరు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా మరి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ఎందుకు మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు? అది కూడా మీరు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి అప్పులు అనేటువంటివి ఈ విధంగా దినదినాభివృద్ధి చెందినట్లు అప్పులు అనేటువంటివి దినదినంగా పేరుకుపోతున్నాయి తప్ప తరిగే పరిస్థితి కానీ, తరిగే విధానం కానీ, తరిగే మార్గం కానీ అనేటువంటిది ఒక్క ప్రభుత్వం కూడా ఆలోచించకపోవడం చాలా దుర్మార్గం. మరి గత వైసీపీ పాలకులు మరి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం దొందే అన్న విధంగా వాళ్ళు అప్పులు చేశారు, లక్షల కోట్ల రూపాయలు. సంక్షేమం కేవలం సంక్షేమం అయితే పరుగులు తీశారు. మరి అప్పుడు సంక్షేమం ఒకటే కాదు అభివృద్ధి కూడా కావాలని చెప్పి చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 1.5 సంవత్సరం అయినా ఈ రోజు వరకు ఈ 1.5 సంవత్సరంలోనే 2 లక్షల కోట్ల రూపాయలు అనేటువంటిది అప్పులు ఇంకా ఇంక్రీజ్ చేశారు తప్ప తరిగినటువంటి దాఖలాలు ఒక్కటి కూడా కనిపించడం లేదు. మరి ఈ విధంగా మీరు గతంలో ఏ విధంగా వైసీపీ ప్రభుత్వం బురద జల్లారో ఇప్పుడు మీరు కూడా అదే విధంగా పరిపాలన సాగించడం చాలా దుర్మార్గమైనటువంటి అంశం. మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. గత వైసీపీ పాలకులకు పట్టిన గతే మీకు కూడా పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఏదైతే గతంలో చెప్పినటువంటి విధంగా అప్పుల్ని తగ్గించే మార్గం ఏదైతే ఎతికి మరి ఆ అప్పులను డిక్రీజ్ చేసి తలసరి ఆదాయాన్ని పెంచే మార్గం అనేటువంటిది వెతకాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు హెచ్చరిస్తా ఉన్నాం. మీకు గత పాలకుల గతే పట్టకుండా ఇప్పుడైనా సరే తేరుకొని అప్పుల ఊబిలోంచి రాష్ట్రాన్ని బయటికి పడేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అనేటువంటిది జారీ చేస్తా ఉన్నాం.